సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పాపరహితుడా నా ప్రభు, పాపరహితుడా కన్నులొలికేరా యేసు కన్నీరే చిందే నా దేవా, రక్తమే ఏరులై పారెనా, పాపరహితుడా నా ప్రభు, పాపరహితుడా దైవిక మహిమయే మిలమిల మెరిసిన తేజో సుందరవదనమా, దైవిక మహిమయే మిలమిల మెరిసిన తేజో సుందరవదనమా, కేంపువలే రత్నంబువోలే నీ నయనంబులే రక్తవర్ణంబులయ్యా, కేంపువలే రత్నంబు. మనం పోయినసారి ధ్యానించుకున్న వాక్యభాగం దేవుని యొక్క ప్రేమ యొక్క లోతులు అనే విషయం గురించి ధ్యానించాను, కానీ పూర్తి కాలేదు. అదే వాక్యభాగాన్ని మళ్ళీ కొద్దిగా ధ్యానిస్తాను. అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రేమిక లోతుకి అంతం లేదు, ప్రేమిక లోతుకి అంతం లేదు. దాని పొడుగు పైనుంచి భూమి జలాల్లోనికి నిలుకరైతే దాని అడ్డకర్ర పాత నిబంధన గ్రంథంలో నుంచి నూతన నిబంధన గ్రంథంలో పరిపూర్ణత ఇచ్చింది. అక్కడ నుండి ఆ దేవుని యొక్క వాక్యం అనేది నూతన నిబంధన ప్రకటన గ్రంథంలో ఒకసారి ఆలోచించండి. ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ఆయన వాక్కు, ఆయనకు శిలువ యొక్క శక్తి అనే విషయం గురించి కూడా 2 మాటలు మాట్లాడాను. ప్రారంభం అయినటువంటి స్థానం నూతన నిబంధనలో శిలువ యొక్క స్థానంలో వెదజల్లబడినటువంటి ఆయన రక్తం యొక్క స్థానం. దేవుడు భూమి మీద 4 సువార్తల్లో కూడా ఆ సువార్తలో దేవుడు ఏమై ఉన్నాడో అనే సత్యాన్ని వివరిస్తూ దాంట్లో ఆయన ఏమై ఉన్నాడో అనే సత్యాన్ని వివరిస్తూ ఆయన పరిచర్య 4 సువార్తల్లో ఆయన దైవికమైన స్థానాలు ఎలా చూపించబడ్డాయో తిరిగి ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి యోహాను చూస్తున్నప్పుడు పరలోకమందు ఒక గ్రంథం తెరవబడి ఉన్నట్టు నేను చూచితిని. ఆ గ్రంథం ఆదికాండంలో మొట్టమొదటి వచనం ఆయన వెలుగై ఉన్నాడు అనే గ్రంథం. ఆ గ్రంథం ఆయన వెలుగు స్వరూపి అనే సత్యం. ఆ గ్రంథం తెరవబడి వెలుగులో ప్రకాశించిన ఆయన దివ్య స్వరూపం ఆయనది. భూమిలో ఆకాశ మండలాల్లో నుంచి భూమి దిగుచినటువంటి ఆ వెలుగు స్వరూపంలో ఆయన నీడలలో వేదన పడుతున్నటువంటి ఆ స్థానం చూపించబడుతున్నటువంటి బైబిల్ యొక్క మొట్టమొదటి వాక్కు. ఆ వాక్కు యుగాలలో నుంచి తిరిగి బైబిల్ గ్రంథం, పరిపూర్ణమైన బైబిల్ గ్రంథం తెరబడి ఉండటం నేను చూచిదని. అది ఇప్పుడు ఆయనకి ఎవరికి శక్తి లేదన్న అన్న 7 కట్టలతో కట్టబడిన బైబిల్ గ్రంథాన్ని ఎవరికి శక్తి లేకపోయినందున నేను నేర్చుకుంటున్నగా దావీదు చిగురైన యూదా గోత్ర సింహము
తల ఉంచుకొని నిలబొట్ట నేను చూచి తిని నా ప్రభువు అక్కడ అనే సత్యం చూపించబడుతుందండి. ఆ ప్రభువు తల ఉంచుకొని అవమానపరచబడి, నిందించబడి, కొట్టబడి, గాయపరచబడి, అటువంటి ప్రభువు ఈ లోకంలో ఎంత శ్రమను అనుభవించాడో నీ కోసం, నా కోసం. ఆ సత్యం పాత నిబంధన గ్రంథం నుంచి పరలోకంలో తిరుగుబడినటువంటి ఆ గ్రంథం, ఏడు ముద్రలు వేసినటువంటి ఆ గ్రంథాన్ని క్రీస్తు యేసు యొక్క రక్తం మాత్రమే, ఆ ప్రభు మాత్రమే ఇప్పుడు యోగ్యుడు ఆయన చెప్పబడుతుంది. ఆయన రక్తాన్ని మన హృదయంలో కలిగి ఉన్న మనం మన జీవితకాలంలో ఆ రక్త ప్రోక్షణలోనికి ఎన్నిసార్లు మనం వెళ్తున్నామో, ఎన్నిసార్లు ఆ రక్త ప్రోక్షణలోనికి ఆత్మ వెళ్తుందో, ఎన్నిసార్లు ఆ రక్త ప్రోక్షణలోనికి ఆత్మ ప్రకాశిస్తుందో, ఆయన యొక్క శక్తిలో, ఆయన యొక్క జ్ఞానంలో, మహిమలో, ఆయన తేజస్సులో ఆ రక్త ప్రోక్షణలోకి వెళ్ళు సమయం అంతవరకు కూడా ఆ రక్తం మనల్ని దునుమాడే వరకు ఒక నూతన నిబంధనలో, నూతన సత్యంలో ఆత్మ ప్రకాశించడం పరిశుద్ధులు చూడగలుగుతారండి. చూడలేదంటే పరిశుద్ధులు చూడలేదంటే అర్థం ఏంటంటే ఇంకా ఈ పాపం అనే లోకం అనే పాపంలో ఇముడ్చుకుపోయారు, పైకి రాలేకపోతున్నారు. ఈ లోకం అనే పాపంలో, ఈ పాపం యొక్క భయంకరత్వం అంత భయంకరత్వంతో కూడినటువంటిదండి. ఎవరైనా సరే ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క తేజస్సు ఆదికాండం నుంచి ప్రబలమైనటువంటి ఆ స్థానాలు ప్రకటన గ్రంథంలో ఆ స్థానం పరిపూర్ణత చెందిందండి. సర్వసంపూర్ణమైన రక్తం, పరిపూర్ణమైన రక్తం అన్నమాట అర్థం. పరిపూర్ణమైన రక్తం ఆయన సిలువ యందు కొలస్సీ 1:20-22 కొలస్సీ పత్రిక రాయబడిన రీతిగా సర్వసంపూర్ణమైన ఆయన స్థానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయనే సంగతి ఎంతమంది తెలుసండి. వాక్యం ధ్యానించడంలో అనుకుంటాం, ఏంటి మాటమాటికి పరిపూర్ణత, సంపూర్ణత అంటారు. ఈ పరిపూర్ణత, సంపూర్ణతలోనే బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉందండి. సంపూర్ణత నీ ఆత్మ యొక్క సంపూర్ణతలో క్రీస్తు రక్తం నిలబడినప్పుడు బైబిల్ యొక్క సంపూర్ణత నీ ఆత్మకు అందుతుంది. బైబిల్ యొక్క సంపూర్ణత నీ ఆత్మకు అందినప్పుడు యుగాల్లో దాచబడి ఉన్నటువంటి ప్రభు యొక్క మర్మం అనేది ఆయన జ్ఞానం యొక్క మర్మం, క్రీస్తు యేసు దేవుని స్వరూపి అయిన క్రీస్తు యేసు యొక్క మర్మం అనేది కొలస్సీ రాసిన పత్రిక 2:1 దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా గ్రహించుకున్న వారే ఇవన్నీ ఆత్మకు అర్థమవుతాయండి. ఇవి చెప్పడానికి కుదరదు, ఇలాగా బహిరంగంగా చెప్పడానికి కుదరదు. ఆ రహస్యం నీకు ప్రభువుకు సంబంధించింది. ఇది బహిరంగంగా వాక్యంలో చెప్పడానికి కుదరదు. అంతరంగంలో అటువంటి పరిశుద్ధులు యుగాల్లో ఉన్నారు కాబట్టి ఈ రహస్యాలను బయలుపరచబడ్డాయి. ఎంతోమంది భక్తిపరులు ఇప్పుడు అటువంటి వాళ్ళని కొంతమందిని చూడగలం. వేల సంఖ్యలో ఉన్న క్రైస్తవుల్లో వేళ మీద లెక్క పట్టవచ్చండి అటువంటి వాళ్ళు ఎవరికంటే కూడా కనపడారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు నిలబడి ఉన్నారనే విషయం ఎంతమంది తెలుసు అనేది ఒకసారి హృదయాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన వెలుగుని ఈ లోకంలోనికి ప్రభావితం చేశాడంటే తన కుమారుడిని క్రీస్తుని, ఆయన రాజరికాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన ప్రధాన యాజకత్వాన్ని, ఆయన మహిమను ప్రభు ఆయన వెలుగులో దాచిపెట్టి ఈ భూలోకంలో ప్రతి స్థలంలో ఆయన దాన్ని ప్రకటించడానికి, ఆయన ప్రతి స్థలంలో కూడా ఆయన యొక్క గుణగణాలు కృపరించడానికి తండ్రి తన కుమారుడిని క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీంట్లో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఎందుకంటే నేను ధ్యానించుకున్న విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఈ ధ్యానించుకున్న విషయాల్లో జ్ఞానం పరిపూర్ణమైంది, జ్ఞానం సంపూర్ణమైంది. తర్వాత జ్ఞానం అనేదానికి ఇంకా ముందుగా ప్రేమ అనేది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఆయన కృప సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఆయన పరిశుద్ధత సంపూర్ణమైనది. మీరు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ప్రతి దానికి రిఫరెన్స్ ఉందండి, ప్రతి దానికి కూడా రిఫరెన్స్ ఉంది. రిఫరెన్స్ లేకుండా పాయింట్స్ రాయలేదు నేను రాసుకుంది బైబిల్ ధ్యానాన్ని నేను రాసుకుంటూ బైబిల్ పక్కన పెట్టుకుని రాసే సత్యాలు. ఎంతో అవసరమైతే నాకు చరిత్ర తెలియాలి అనుకుంటే మ్యాచ్ హెన్రీ కామెంటరీ అది కూడా చాలా తక్కువ చూస్తానండి. నాకు చాలా తక్కువగా నేను కొన్ని పాయింట్స్ అంటే హిస్టారికల్ వేలో ఉన్నటువంటి కొన్ని మార్గాలు నాకు తెలియపరచబడటం కోసం చూస్తాను. అంతేగాని నేను మీతో చెప్పే విషయం మీరు ఎన్ని బైబిల్స్ అన్న తిరిగేయండి, ఎన్ని రిఫరెన్స్ బైబిల్స్ అన్న తిరిగేయండి, దాంట్లో ఒకటి కూడా మీకు దొరకదు. కారణం ఏంటంటే నేను జ్ఞానం కలిగేదానిగా చెప్పుకోవట్లేదు, కానీ ప్రభు అనుగ్రహించిన ఈ దీనురాలి జీవితం అందరి చేత త్రోసేయబడినటువంటి ఈ దీని జీవితం నా యొక్క ఫలం, నా ఆత్మలో ప్రభువు చెందాలని
నా ఆత్మలో ప్రభుకి ఆ ప్రేమ ఫలం, ఆయన ఇచ్చిన ప్రేమ ఫలంలో తిరిగి ఈ ప్రేమను ఆయనకి సమర్పించాలని నా ఉద్దేశం అండి. ఈ వాక్యం ప్రకటించడం అదొక్కడే తప్పితే ఇంకేం మార్గం కాదు. ఎవరు ఎందుకు ఒప్పుకోరంటే, లేడీస్ చెప్పడం ఎవరు ఒప్పుకోరు, ఇంత ఉన్నతమైన స్థానం కలిగిన వాక్యాన్ని వివరించడానికి ఎవరు ఒప్పుకోరు, వినడానికి ఒప్పుకోరు. కానీ ఒకరోజు మాత్రం ఈ సత్యాలన్నీ కూడా పరిశుద్ధులకు రివీల్ చేయబడతాయి. ప్రతిఫలం కోరని పరిచర్య, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించిన పరిచర్య, ఎవరి దగ్గర నుంచి చేయజాపనటువంటి పరిచర్య, ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య, ఆయన పరిశుద్ధుడైన ప్రభువులో ఏకమైన పరిచర్య, ఈ పరిచర్యను మీకు అప్పగిస్తున్నాను నేను అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత జ్ఞానం అనే దాని గురించి కూడా నేను ఇన్ని విషయాలు చెప్పడం సాధ్యపరచబడదంటే కొన్ని మెసేజెస్లో కొన్ని పాయింట్స్ చెప్పాలని ఆశపడినా సరే చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే సాధ్యపరచబట్టలేదు. సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. సమయం 30 minutesలో చెప్పడం సాధ్యపరచబడదు. మొట్టమొదటి మీతో నేను మాట్లాడేది కృప అనేది పరిపూర్ణమైనది, జ్ఞానం పరిపూర్ణమైనది, ప్రేమ పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, పరిశుద్ధత సంపూర్ణమైనది, ఇది రెండు మాటలన్నీ ఒకే మాట. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. ఇవి ప్రధాన సత్యాలు, ఇవి దైవికమైన సత్యాలు, దైవిక స్వరూపిణి క్రీస్తుని చూపించే సత్యాలు ఇవన్నీ కూడా. జ్ఞానం, దేవునికి జ్ఞానం, దేవునికి పరిశుద్ధత, దేవునికి నీతి, దేవునికి కృప, తర్వాత దేవునికి ప్రేమ, ఈ గుణగుణాలు, ఈ దైవత్వంతో కూడిన గుణగుణాలు, దీంట్లో మీరు పాలిభాగస్తులు అవ్వాలి. నేను పాలిభాగస్తులు అవ్వాలి అంటే, దైవ స్వరూపం నుండి మీరు పాలిభాగస్తులు కావాలంటే మానవ స్వరూపిణి క్రీస్తు తను తాను దాసోహం చేసుకునే హృదయం ఉండాలి. దాసోహం చేసుకుని తను తాను అప్పగించుకున్న హృదయం ఉండాలి. లోబడే హృదయం ఉండాలి. ఆ పరిశుద్ధుని ఎదుట సాగిలబడిన అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ఆత్మ నింపబడిన హృదయం, అది అభిషేకించబడిన హృదయం. అభిషేకించబడినటువంటి హృదయం మరి దేని చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మహిమ యొక్క కణాల చేత నీ హృదయాంతరంగాన్ని అభిషేకిస్తాడు. ఎప్పుడంటే తన కుమారుని యొక్క దివ్య లక్షణాలు నీలో చూచినప్పుడే ఆ మహిమాభిషేకం నీ ఆత్మకు ఉంటుంది. అది పునరుత్థానం యొక్క మహిమ అనేది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని పరిపరి విధాలుగా వాక్యం బోధించిన పునరుత్థానం జ్ఞానం, పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క జీవం, ఇవి క్రీస్తు రక్తంలో ఇవిడి ఉన్నాయి. ఈ జ్ఞానం అది సెంటర్ పాయింట్, రక్తం అనేది సెంటర్ పాయింట్, సర్వసంపూర్ణమైంది రక్తం. అది సెంటర్ పాయింట్, అది ఒక వ్యక్తి జీవితానికి మధ్యలో నిలబడి ఉంది, ఆత్మ నిలబడి ఉంది, పరిశుద్ధుల్లో నిలబడి ఉంది, సంఘంలో నిలబడి ఉంది, త్రియేక దేవుల్లో నిలబడి సత్యం. ఈ సత్యం దాటిపోకూడదు, ఒక వ్యక్తి దాటిపోకూడదు. దీనిలో ఆత్మాభిషేకం అనేది అందులో నిలబడి ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా మీ ఆత్మని బయలుపరుస్తాడు, సత్యాన్ని బయలుపరుస్తాడు, అభిషేకిస్తాడు. ఆత్మని క్రీస్తు రక్తాన్ని ముద్రిస్తాడు మీ ఆత్మలో, ప్రేమను ముద్రిస్తాడండి మీ ఆత్మలో. అలా ముద్రించకపోతే ఈ సత్యాలు బయలుపరచబడవు. ఈ ఉన్నతమైన స్థానాల్లో ఈ సత్యాలు వెళ్ళవని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే, తర్వాత భూమి మీద జ్ఞానం ప్రకాశించింది. ఆది కాండం జ్ఞానం ఎక్కడి నుంచో లేదు. ఒమినిసెయింట్ అనే ప్రభు, ఆయనలో 3 క్యారెక్టర్స్, ఓమ్ని ప్రెజెంట్, ఒమినిసెయింట్, తర్వాత ఇంకోటి ఇక్కడ కూడా రాసుకున్నాను నేను. తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ఉన్న పదం అది నాకు కనబట్టలేదు. ఓమ్ని ప్రెజెంట్, ఒమినిసెయింట్, ఇంకో పదం కూడా దాంట్లో అంటే సర్వజ్ఞానం, సర్వవ్యాప్తి, సర్వత్ర సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని 3 విధాలుగా చూపించబడింది. దాంట్లో ఈ జ్ఞానం యొక్క తరంగాలు, ఈ మూడిట్లో నుంచి ఒక వ్యక్తికి మార్పు చెందుతాయి. ఈ యొక్క దేనిలో నుంచి మార్పు చెందుతాయి అంటే, ఒక వ్యక్తి రక్షణ అనుభవం అనేది అంత సెంటర్ పాయింట్ అండి ఒక వ్యక్తికి. ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఇప్పుడు ఎంతోమంది రక్షణ అనుభవం గురించి వారికే తెలియదు రక్షించబడ్డారో లేదో అని. అటువంటి పరిస్థితుల్లో ఉన్న జీవితంలో మార్పు కలగాలి. చీకటి వెలుగుగా మారాలి, అంధకారంగా ఉన్న హృదయం వెలుగుమయం అవ్వాలి. చీకటిలో ప్రకాశించే ఆ యొక్క అవినీతి కణాలు, చీకటిలో అంధకారంలో ప్రవేశించే ఉన్నటువంటి అవినీతి కణాలు క్రీస్తు చేసే మహిమ యొక్క ప్రకాశిస్తులో ఆ జీవం యొక్క వెలుగు నీ హృదయంలో ప్రకాశించాలి. ఆ రక్షణ కాంతి నీ హృదయంలో ప్రకాశించినప్పుడు మహిమ యొక్క స్థానాలు నీలో ప్రకాశిస్తాయి. అవి మహిమ యొక్క స్థానాలు అంటే అది కూడా నేను ముందుకు రాలేను చెప్పడానికి. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మధ్య భాగాల్లో మహిమ యొక్క జ్ఞానం, మహిమ యొక్క స్వార్థ, ఇవన్నీ కూడా బైబిల్లో ఒక వ్యక్తికి ఎప్పుడు ఇవ్వబడ్డాయంటే, నీ హృదయం క్రీస్తు రక్తంలో కడుగబడిన ఒక్కసారి మాత్రమే కాదు, నీ పరిశుద్ధమైన పరిచర్యలో నీ యొక్క హృదయం ఆ దేవుని దగ్గర ఆ రక్తంలో నీ హృదయం కడగబడుతున్నప్పుడు ఆ రాపిడిలో ఆ మహిమ కణాలు నీ హృదయంలో ప్రకాశిస్తాయి. అప్పటి వరకు ప్రకాశించాయి. ఆ రాపిడి, ఆ ఒత్తిడి హృదయంలో
ఆ ఒత్తిడి హృదయంలో అపవిత్రమైన స్థానాల్లో విజయం లేక, అపవిత్రమైన స్థానాల్లో నీ తలంపులు, నీ కళ్ళు తొలగించుకోలేక అటువంటి స్థానాల్లో ఆ రాపిడిలో హృదయంలో ఆ మహిమైక కళాలు అక్కడ చేరి వాటిని కాల్చేస్తాయి. అందులో జీవం యొక్క క్రియ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ, ఆ మహిమ యొక్క ప్రభావం ఆత్మను ప్రకాశిస్తుంటున్నప్పుడు ఒక వ్యక్తి దానిలో ఆనందిస్తాడు, దానిలో సంతోషిస్తాడు అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దేవుని ఒకే భాగాల్లో చూసినట్లయితే కనుక ఎన్నో విషయాలు ఆయన ఒమినిసేటి సర్వజ్ఞానం, ఆయన జ్ఞానం వెల్లడిపరచబడిందండి. ఆది కాండంలో వెలుగులో వెల్లడిపరచబడింది ఆయన జ్ఞానం. సైన్స్ అనేది దాంట్లో తీయబడింది. అప్పుడు లోకానికి సైన్స్ అనేం తెలియదు. జ్ఞానం అని కూడా తెలుసు, తెలియదు, మరి నాకేం తెలియదు. ఆ జ్ఞానం అతీతమైంది. ఆధునిక కాలంలో పెద్దల జ్ఞానం భూమి మీద నిలబడిపోయిందండి. ఎక్కడో లేదు చూడటానికి, అంతా భూమి మీదే. నీ కళ్ళతో నీ చూడటమే, వాళ్ళ కళ్ళతో చూడటమే, ఎక్కడి నుంచో తీసుకురావడలేదు. ఇవాళ కళ్ళతో చూస్తున్నారు, ప్రభువుని చూస్తున్నారు. ఇదేంటి ఆదమ్మలు, షేతు, వీళ్ళందరూ కూడా కళ్ళతో చూసి ఎక్కడి నుంచో కాదు, ఆ స్వరం వింటున్నారు. ప్రత్యక్షంగా మాట్లాడుతూ వచ్చాడు. రాను అనే పరిస్థితులు కొంచెం దూరంగా దేవుడు తన యొక్క వాక్కుతో బలిపీఠం దగ్గర వాళ్ళు అర్పించే అర్పణంలో అక్కడ ఆయన స్వరం వినపడుతూ వచ్చింది. బలిపీఠం దగ్గర ప్రత్యక్ష గుడారంలో ఆయన స్వరం వినపడుతూ వచ్చింది. ఇలాగా వాళ్ళు కట్టిన బలిపీఠం మీద ప్రభు యొక్క స్వరం వినపడుతూ వచ్చింది. ఇలాగా ఆయన ఆ విధంగా తాను ప్రత్యక్షపరచుకోవడంలో జ్ఞానం అనేది భూమి మీదకి తిరుగుబడిందండి. ఆయన జ్ఞానాత్మపూర్ణుడు, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వత్రా ఉన్నటువంటి వాడు, ఇషిడే దేవుడు. ఆయనలో ఉన్న గుణగణాలు భూమి మీద ప్రకటించబడుతూ వచ్చాయి. భూమి మీద ప్రకటించబడుతుంటున్నప్పుడు, ముందు ఆయన జ్ఞానం భూమి మీద ప్రకటించబడుతుంటున్నప్పుడు, యుగాల్లో ప్రకటించబడుతుంటున్నప్పుడు, పరిశుద్ధుల మధ్య తాను జ్ఞానాత్మపూర్ణుడు తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఈ జ్ఞానం అనేది భూమి మీద అతీతంగా ప్రబలడం ఆరంభించబడిందండి. దాని గురించి రాస్తాడు, ఏబులో రాస్తాడు, జ్ఞానం గలవాన్ని నువ్వు చూచితివా, పరిపూర్ణ జ్ఞానం గలవాన్ని నువ్వు చూచితివా, ఆయన మహాకార్యాలు నువ్వు చూచావా అని ప్రశ్నిస్తారు. దేవుడు ప్రశ్నిస్తాడో ఏవుడు సరిగ్గా తెలియదు, కానీ ఆ మాట పరిపూర్ణ జ్ఞానం గలవాని మహాకార్యాలని నువ్వు ఎప్పుడైనా చూసావా అంటాడు. ఆదికాండంలో ఒక స్పాట్ ఏంటంటే, వెలుగు ఒక స్పాట్ ఉండేది, ఒక స్పాట్ అంతే. దానిలో ఎన్నో పరిపరి విధాలైనటువంటి నిగూఢమైన సత్యాలు దాంట్లో ఉన్నాయి. ఆ రేఖలు ఏంటంటే, ఆ రేఖలు అంటాము డ్రా చేశాడు దేవుడు. ఉరుములకు ముందు మెరుగునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఎక్కడున్నావు ఆ డ్రా చేశాడు ఆయన. ఎవరు తెలుసండి? ఉరుము వచ్చినప్పుడు ఆ మెరుపు యొక్క మార్గాలు ఎవరు తెలుసండి? ఎవరికైనా, ఏ సైంటిస్ట్కైనా తెలుసా? ఏ పెద్ద గొప్ప శాస్త్రజ్ఞులు తెలుసా? అది ఆ ముందు వచ్చే రేఖ ఏముంటుంది, దాన్ని మెరుపు ఏ విధంగా మెరుపులు ముందుకు వస్తున్నాయి, దాని తర్వాత ఉరుము వస్తుంది అనే సంగతి ఎవరు తెలుసండి? అది అంతరాత్మలో జ్ఞానం ఇచ్చినవాడు ఎవడు అంటాడు. అంతరాత్మలో జ్ఞానం ఇచ్చినవాడు, నీ అంతరాత్మలో ఉన్నటువంటి స్థానాలలో జ్ఞానం పోస్తున్నవాడు ఎవడు అన్నాడు. దాంట్లో భూమిలో ఇచ్చే గాలికి బరువు నిర్ణయించిన వాడు ఎవడు అన్నాడు ఆయన బైబిల్ గ్రంథంలో. దాంట్లో ఏ గ్రంథంలో 38 అధ్యాయంలో ఆ సర్వ సృష్టి ఎలా స్థాపించబడింది అనేది దాంట్లో రాయబడి ఉందండి. సర్వ సృష్టి ఎలా స్థాపించబడింది అనేది అందులో రాయబడింది. నక్షత్రముల మహిమ రాయబడింది, సూర్యచంద్రుల యొక్క మహిమ రాయబడింది. ప్రతిది కూడా అందులో బహుతేటగా రాయబడ్డాయి. ఇవన్నీ ఒక వ్యక్తి ప్రభువులో జీవించిన వ్యక్తికి ఇవన్నీ అర్థమవుతాయి, కానీ లేకపోతే అర్థం కావు అనే విషయం. అందుకోసం ఏ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, పరిపూర్ణమైన జ్ఞానం గల వారి మహాకార్యములను నువ్వు చూచావా? నువ్వు చూచావా? ఆయన కార్యాలు ఏంటి? ఆయన భూగోళాన్ని నిర్మించడంలో ఆయనకు స్థాయి ఏంటి? ఆయన ఎందుకు చేశాడు అసలు ఆయన దాంట్లో? అందులో ఆయనకు సర్వశక్తి కానీ, సర్వజ్ఞానం కానీ, తన జ్ఞానాత్మ కానీ, ఇవన్నీ కూడా ఆయన క్యారెక్టర్స్ అనేవి ఈ భూగోళంలో నింపబడ్డాయి అన్నాడు. ఆదాములతో, మీరు భూమిని పండించి దాన్ని లోవర్చుకోండి, భూమిని పండించి మీరు దాన్ని లోవర్చుకోండి అని చెప్పాడు దేవుడు. ఎంత జ్ఞానం! రోజుకి, నెలకి, సంవత్సరానికి జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందండి. అప్పుడు చూసిన వాళ్ళు మరికొన్ని సంవత్సరాలకి అది చూడలేదు, మరికొన్ని సంవత్సరాలు చూసిన వారికి మరికొన్ని సంవత్సరాలు చూడలేదు. అంటే జ్ఞానం అభివృద్ధి అయ్యే కొలది వారు జ్ఞానాన్ని కనుగొనటం ప్రారంభించారు. నిర్గమకాండంలో మోషే సినాయి కొండ మీద నీళ్ళలో పడి నడుస్తుంటున్నప్పుడు దాంట్లో ఎన్ని కనుగొన్నాడో మోషే. కరెంట్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి గ్రావిటేషన్ ఫోర్సెస్ కానీ,
ఆకాశ మండలాలు సీనాయి కొండ మీద ఎక్కినప్పుడు ఆ అగ్ని జ్వాలలు కానీ మెరుపులు ప్రకాశిస్తుంటున్నప్పుడు, ఉరుములు ప్రకాశిస్తుంటున్నప్పుడు, వాటి మధ్యలో ప్రభు యొక్క స్వరం వినపడుతుంటున్నప్పుడు ఆ యొక్క జ్ఞానం కానీ, జ్ఞానాత్మకుడు అన్నాడు మోషే, జ్ఞాని అన్నాడు ఆయన మోషే గురించి. ఆయన శాంతపురుడు, అంటే ఆయన ఎంతో నెమ్మదైనటువంటి వ్యక్తి ఆయన అన్నాడు. ఆయన ఒక వర్డ్ ఉంది అక్కడ, అన్నాడు మోషేని గురించి. అటువంటి జ్ఞానాత్మ మోషేకి ఎందుకు ఇవ్వడిందండి? జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఓమ్నిసెంట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఆయన యొక్క క్యారెక్టర్, సర్వజ్ఞానంతో కూడినటువంటి ఆ దేవుని యొక్క ఆ స్థానాలు మోషేలో ఇవ్వటానికి కారణం, అతి సమీపంగా మోషే దేవుని సన్నిధి నిలబడినప్పుడు ముఖం మీద ముసుగు వేసుకోకుండానండి, ముఖం మీద ముసుగు వేసుకోకుండా దేవుని ఎదుట ముఖాముఖంగా ఉన్నటువంటి వాడు వ్యక్తి, సేవకుడు, జ్ఞానం కలిగిన వ్యక్తి, జ్ఞానపూర్ణుడు ఎవరంటే మోషే. ఒక వ్యక్తి జీవితంలో ఇప్పుడు దినాల్లో ఒక వ్యక్తికి జ్ఞానం ఎలా ఇవ్వడింది అంటే చెప్పాలంటే ఆ వ్యక్తి ప్రభు యొక్క శిలువానుభవాన్ని హత్తుకున్న వ్యక్తి అయి ఉండాలి. రక్షణ కాంతిలో ఆ శిలువ యొక్క దర్శనం ఆత్మకి ఇవ్వబడుతుందని సత్యం గ్రహించిన వారై ఉండాలి. అందులో 3 ప్రధానమైన సత్యాలు ఆత్మకు అనుగ్రహించబడతాయని అప్పుడు తెలియకపోయినా రాను రాను అర్థమవుతుంది. దేవుని యొక్క పునరుత్థానం యొక్క మహిమ అనేది నీ ఆత్మకి అది ఎలక్ట్రిక్ షాక్ లాగా, పవర్స్ లాగా నీ ఆత్మలో చుట్టుముడుతుంది. అది పునరుత్థానం యొక్క మహిమ అనేది. ఎన్నో సత్యాలు బైబిల్ గ్రంథం చదువుతుండేటప్పుడు చరిత్రలోకి నీ ఆత్మ వెళ్ళడం చూస్తావు, చరిత్రలోకి నీ ఆత్మ ప్రయాణం చేయడం చూస్తావు, పరిశుద్ధాత్మ దేవుల్లో నీ ఆత్మ ప్రయాణం చేయడం, ఆనందించడం చూస్తావు, ఆయన సత్యాన్ని రివీల్ చేయడం చూస్తావు. నీకు తెలియని సత్యాలు, మరుగైన సత్యాల్లో నీకు తెలియపరుస్తాడని కొత్త నిబంధన రాయబడిన విషయాలు దాంట్లో మనకి అక్షరాలు నిజం చేస్తాడని సంగతి చెప్తున్నాను మీకు నేను. ఎందుకంటే దేవుడు గొప్పవారిని ఎన్నుకోలేదు, ప్రవక్తలు పెద్ద వాళ్ళని ఎన్నుకోలేదు. దేవుడు ఎన్నుకుంది అతి దీన స్వభావం గల వారిని ప్రభు ఎన్నుకున్నాడు, దీనత్వం గల వారిని ఎన్నుకున్నాడు ప్రభు, విరీనలిన హృదయం కలిగిన వారిని ఎన్నుకున్నాడు దేవుడు. దాంట్లో వారు అర్పించే బలి, ఆ బలి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువానుభవానికి దానికి దీటుగా నిలబడింది. హృదయం అర్పణ అనే బలి అన్నాడు. దహన బలులను నైవేద్యమును నువ్వు కోరట్లేదు ప్రభు అన్నాడు. విరీనల్లి హృదయం నీకు ఇష్టమైన బలి. ఆ విరీనల్లి హృదయంలో బలి అర్పణలు ప్రభు యొక్క స్థానాల్లోనికి, శిలువ యాగంలోనికి చేరతాయని ఎంతమంది తెలుసు? ఈ విధమైనటువంటి బలి అర్పణ ప్రభు దగ్గర నుంచి మనం పొంది ఎటువంటి స్తుతియాగంలోనికి దేవుడు తన ఆత్మను మనలో ప్రయాణింపజేస్తున్నాడని ఎంతమంది తెలుసండి? అలా తెలిస్తే సంఘాలు ఎలా ఉంటాయండి? ఎవరు మాట్లాడుకుంటారు? వెనకాల కూర్చొని ఎవరు మాట్లాడుకుంటారా? ఎవరు మాట్లాడుకోలేరు. అగౌరవంగా ఎవరు ఉండలేరు. చేతుల్లో పట్టుకుని మాట్లాడుకుంటే ఎవరు ఉండలేరు. నేను అది పబ్లిక్గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అటువంటివి సంఘాలు ఉంటున్నాయంటే కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని గ్రహించలేనటువంటి దుస్థితి, అంతే, అదకంటే కేవలేదు. దేవుని యొక్క శక్తిని గ్రహించలేక హెచ్చు తగ్గులు, గొప్ప తగ్గు అనే భేదం, ఈ భేదాభిప్రాయాలు దేవుని సంఘాల్లో ఉన్నతమైన స్థానాలని కోల్పోయేటట్లుగా చేస్తున్నాయి. చెప్పవలసినటువంటి బోధని చెప్పకుండా ఉంటున్నారు. దేవుని యొక్క మర్మాలు గ్రహించలేకుండా ఉంటున్నారు, గ్రహించలేని వారిగా ఉంటున్నారు, అవి బోధిస్తున్నారు. మోషే జ్ఞానాత్మకుడు ఏ విధంగా ఇశ్రాయేలు తీర్చిదిద్దాడో చూసుకుంటే అది నూతన నిబంధనలకు వచ్చేపాటికి అపోస్తలుడైన పౌలు తను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? యుగాల్లో ఉన్నటువంటి ప్రభువుని చూస్తున్నాడు, యుగాల్లో ఉన్నటువంటి వెలుగును చూస్తున్నాడు. ఎప్పుడు చూశాడు? తన హృదయంలో ఉన్న ఇరుపు ముక్కలు అవన్నీ కూడా కరిగిపోయినప్పుడు, ఆ యొక్క ఆత్మ కరిగించేస్తుంటున్నప్పుడు తన కరిగించింది వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రీస్తుని, వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను తను చూస్తుంటున్నప్పుడు అర్థమైందండి. పాపంలో ప్రకాశించిన పునరుత్థాన మహిమ, అనగా క్రీస్తు రక్తంలో ప్రకాశించిన పునరుత్థాన మహిమ యొక్క తేజస్సు ఆత్మకు అందించబడితే ఆ వ్యక్తి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోరు, మీ సొంత వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోరు. నీ ఇక రహస్య జీవితం అయినది ప్రభుతో కట్టబడిన రహస్య జీవితం, ప్రభుతో అంటుకట్టబడినటువంటి ఆ రహస్య జీవితం మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయండి. మరి విధంగా కూడా ఆధారపడవు. ఆ ప్రభుని అంతగా ప్రేమించిన వారే ఉంటారనే విషయాన్ని మీ ముందు నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఎన్నో విషయాన్ని రాసుకున్నా సరే నేను అవసరం నుంచి మాట్లాడలేను. అవసరం ఏదైతే అవసరమో అది మాత్రమే మాట్లాడతాను. నేను రాసుకున్నటువంటి విషయాలు దగ్గర పెద్ద 6-7 లాంగ్ పేపర్స్ రాసినా సరే ఒక పేపర్లో హాఫ్ కూడా ఈ 2 మెసేజ్లో నేను చెప్పలేకపోయానంటే దానిలో ఉన్న సారాన్ని
మీ మధ్యలోనే వెల్లడిపరుస్తున్నాను అంతే. దానిలో ఉన్న స్వరాన్ని నేను మీకు చెప్తుంటున్నాను. తర్వాత ఈ జ్ఞానం అనేది ఆది కాండంలో ఉన్నటువంటి జ్ఞానం అనేది పత్రికల్లో జ్ఞాపకంగా ఇవ్వబడింది. జ్ఞానంతో కూడిన ఆత్మగా ఇవ్వడు. కృపా సత్య సంపూర్ణుడిగా చూపించబడ్డాడు. జ్ఞాన సత్య సంపూర్ణుడని ధర్మశాస్త్రం చెప్పింది. కృపా సత్య సంపూర్ణుడని కొత్త నిబంధన చెప్పింది. ఇలాగా బైబిల్ గ్రంథం యొక్క విభాగాలు ఎన్ని విభాగాలు ఉన్నాయో క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని వ్యక్తపరిచాయి. క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని లేక దేవుని యొక్క జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఆ జ్ఞానాన్ని దేవుడు పరిశుద్ధులకు ఎలా ఇచ్చాడనేది బయలుపరచబడుతూ వచ్చింది. ఆయన విమోచనలో ఎలా దాచిపెట్టబడ్డాడో వేటపడింది చెప్పడానికి చెప్పింది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసము జ్ఞానం అనేది విశ్వాసం ద్వారా 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 3-4 సత్యాలు ఎప్పుడో మాట్లాడుకున్నాను జూమ్ మీటింగ్స్లో. అది జ్ఞానంలోనికి ఎలా ప్రవేశించారో, కృపలోనికి ఎలా ప్రవేశించారో, ప్రేమలోనికి ఎలా ప్రవేశించారో, తర్వాత క్రీస్తు యేసు రక్తమందిర విమోచన ద్వారా ఎలా నీతిమంతులుగా తెచ్చిపడ్డారో. ఒక నీతిని టచ్ చేస్తే అవదు, ఒక కృపను టచ్ చేస్తే అవదు, క్రీస్తు ప్రేమను టచ్ చేస్తే అవదు, పరిశుద్ధతను టచ్ చేస్తే అవదు, ఒక జ్ఞానాన్ని టచ్ చేస్తే అవదు. ఈ జ్ఞానం స్తంభాలన్నీ కూడా బైబిల్ గ్రంథానికి నిలువున నిలబడినటువంటి బలమైన స్తంభాలు ఇవన్నీ. మరొక 2 స్తంభాలు ఉన్నాయి. మొత్తం 7 స్తంభాల మీద ఈ బైబిల్ గ్రంథం చుట్టబడింది. 7 తెరల మధ్య ఈ బైబిల్ గ్రంథం చుట్టబడింది. పరిశుద్ధుని యొక్క ముఖ ప్రకాశత ఈ 7 తెరల ద్వారా ఆత్మకి ఇవ్వబడింది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను రాయబడి ఉంది. దీని 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం లేకపోతే 3వ అధ్యాయం రాయబడి ఉంది ఆఖరి భాగంలో. ఆ యొక్క 7 స్తంభాల మీద కట్టబడినటువంటి ఆ ధ్వజస్తంభం కట్టబడినటువంటి స్థానాలు అవి దేవుని యొక్క మహిమను వ్యక్తం చేసేయండి. దానిలో ఉన్న సారాన్ని వ్యక్తం చేసాయి. దైవాత్మని ఆత్మలో నింపాయి. దైవిక స్వరూపమైన ప్రభువుని నీ ఆత్మ బయలుపరిచాయి. లేకపోతే ఎలా సేవ చేయగలరండి? ఎలా చేయగలరు? మానవ జీవితంలో ఉన్న బలహీనతలు కానీ, బలహీనమైన పరిస్థితులు కానీ, నిన్ను చుట్టుకునే పరిస్థితులు కానీ, నీ కుటుంబమే కావచ్చు, నీ ప్రియులే కావచ్చు, ఎవరైనా సరే ఒక పని చేస్తుంటే అడ్డు నిలబడుతూ ఉంటే, ఒక పని చేస్తుంటే అడ్డు వస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే నేను దూషిస్తూ ఉంటే, నీ యొక్క జీవితాన్ని అవమానిస్తూ ఉంటే ఆ వ్యక్తి సేవ చేయగలరండి. వాటన్నిటి విడిచిపెట్టేసి ఈ చేత్తో ఆ చేత్తో వెనక్కి తోసేసుకొని నీ ముఖాన్ని ప్రభు దగ్గర ఆ పాదాల మీద పెట్టుకొని చేసే సేవకులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు అని ఒకసారి ప్రశ్న. ఎంతమంది ఉన్నారు? అటు పరిచర్యని మనం చేయగలుగుతున్నాం అనే విషయాన్ని మీతో ఒకసారి నేను మాట్లాడుతున్నాను అంతే. నేను చెప్పేది బోధ కాదు కానీ, నేను చెప్పేది విమర్శించే విధానం కాదు కానీ, దేవుని సత్యాలు, ఉన్నతమైన సత్యాలు ఈ గ్రంథంలో నుంచి బయటికి తీయటానికి నా హృదయం ఆశపడుతున్నందున ఆ సత్యాలు మీ మధ్యలో నేను మీతో చెప్తున్నాను. తర్వాత ఆయన సర్వవ్యాప్తి, ఆయన ఓమ్నిపోటెంట్, ఓమ్నిసెంట్, ఓమ్నిప్రెజెంట్ అని రాయబడింది కదా, ఇందాక మర్చిపోయాను కదా. ఓమ్నిపోటెంట్ ఈ 3 సత్యాలు కూడా సర్వజ్ఞానం కానీ, ఆయన సర్వవ్యాప్తి కానీ, సర్వశక్తివంతుడు కానీ, ఈ 3 పదాల్లో కణజాలాల్లో ఈ భూప్రపంచం కట్టబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అది సైన్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే భూగర్భంలోకి వెళ్ళొచ్చు, ఆకాశ మండలాల్లోకి వెళ్ళొచ్చు, మరి దేంట్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఈ శక్తి ద్వారా ప్రభావితం అయ్యాయి అనమాట. మనం ఆటమ్స్ అంటాం, ఇంకో రకాల వర్డ్స్ ఉపయోగిస్తాం. కానీ బైబిల్ లాంగ్వేజ్లో ఆయన మహిమాశక్తి అనేది బైబిల్ లాంగ్వేజ్. అది ఈ బైబిల్ లాంగ్వేజ్ని ఎవరు యూజ్ చేయలేరు. ఎందుకు యూజ్ చేయలేరంటే ఈ లోక సంబంధంగా అనేకులు ఆ లాంగ్వేజ్ అసలు రాదు వాళ్ళకి చెప్పడానికి, పరిశుద్ధులకి రాదు, ఇంకా లోక సంబంధులకి వస్తుంది. ఆయన ఈ 3 పదాల్లో ఈ 3 క్యారెక్టర్తో ఆయన యొక్క జీవం భూమి మీద వెదజల్లాలని ప్రభు ఆశించాడండి. ఆయన జ్ఞానం అటువంటిది. మరి ఒకటి ఏంటి, నోవాకి ఓడ కట్టమని చెప్పినప్పుడు ఎలా కట్టాడండి ఓడ? దేవుడు తన జ్ఞానాన్ని విస్తపరిచాడు అక్కడ. దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచాడు అక్కడ నోవాకి ఎలా కట్టాలనేది. అప్పుడు ఎవరన్నా ఉన్నారా నోవా కట్టిన ఓడ నీళ్ళ మీద తేలటానికి? ఏదైనా ఇంజిన్స్ ఉన్నాయా, లేకపోతే దాంట్లో ఏమైనా ఉన్నాయండి? దాంట్లో ఏమున్నాయో మనకు కూడా మనం చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. దాని పొడుగులు వెడల్పు ఎత్తు చెప్పాడు దేవుడు చెప్పాడే కానీ, కీలు పూసాడని చెప్పాడే కానీ, చిత్సార మానతో చేశాడని చెప్పాడే కానీ, ఇంకేమైనా చెప్పడిందని దాంట్లో ఉపయోగించాడు దేవుడు? ఉపయోగించాడని చెప్పాడా? కానీ ఒక దాంట్లో నేను చదివిన దాంట్లో ఏంటంటే, దాంట్లో 2 మెటల్స్ ఉన్నాయంట. అవి ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి కావు అని చెప్పారండి చరిత్రకారులు, సైంటిస్టులు. అరారత్ కొండ మీద ఉన్నటువంటి ఆ నోవా ఓడని పరీక్షిస్తున్నప్పుడు అంతా పరిశీలించిన తర్వాత ఒక మాట చెప్పారు. ఏంటంటే,
దీంట్లో ఉన్నటువంటి 2 మెటల్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు 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 ఉన్నటువంటి కావు అవి. అదేంటో తెలియదు, తేల్చేశారండి 2 మాటల్లో. అదేంటో తెలియదు ఎవరికి. అంటే ఇన్ని వేల సంవత్సరాల్లో అసలు ఆ మెటల్ ఉందో లేదో తెలియదు, అదేంటో కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటివి చూపించబడుతున్నాయి కదండి. ఇప్పుడు చూపించకుండా ఏం కూడా లేదు. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆ దినాల్లో. జ్ఞానాన్ని ఎలా బయలుపరిచాడు నోహు కంటే అలా బయలుపరిచాడండి. ఆ ఓడ ఇదండి, ఆ ఓడ అటువంటి శక్తి పవర్తో ఓడ నీళ్ళ మధ్యలో నడుస్తూ ఉంటే, నీళ్ళపైన నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందండి అసలు. ఆకాశ జలాల యొక్క ధ్వని, తూములిప్పుబడి శబ్దం భూమి మీదకి. తర్వాత ఆ ధనుస్సు అనేది తన ఎదురు నిలబడినప్పుడు ఓడకి ఆ కాంతి తేజోమయమైనటువంటి కాంతి ఆ ఓడ నడిపిస్తున్నప్పుడు ఆ ఓడలో ఎంతమంది ఆశ్చర్యపడి ఉంటారని. ఆ ధనుస్సు సిలువ శక్తి సాదృశ్యంగా అని చెప్పాను ఎంతమందో మెసేజ్లో. మరి నాకు 2 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. సిలువ శక్తికి సాదృశ్యంగా నిలబడింది ఆ ఓడ. 7 రంగుల కాంతితో 7 రంగుల కలర్స్తో నిలబడినటువంటి ఆ ధనస్సు తన ఎదురుగా ఓడకు నిలబడిందని మార్గాన్ని చూపించింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో అది నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఒకటిగా కాదు, కానీ నా హృదయాన్ని బయలుపరిచిన విధంగా చెప్తున్నాను నేను. అంతే. కాలాలు సమయాలు అవి నా చేతుల్లో లేవు, కానీ దేవుడు తన స్వాధీనం ఉంచుకొని దేవుడు వారిని భద్రపరిచినట్లుగా మనం చూడగలం. అటువంటివి విలువైనవి దాచిపెట్టబడ్డాయి ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. చాలా విలువైనవి దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ జ్ఞానం ఎవరిచ్చాడు దేవునికి జ్ఞానం ఇచ్చే దేవుడు మానవునికి ఎలా జ్ఞానం ఇచ్చాడు. అంతరింద్రియాల్లో జ్ఞానం ఇచ్చిన వాడు ఎవడండి? అందరి జ్ఞానం, గ్రహించగలిగే జ్ఞానం వివేకంతో కూడిన ఆత్మ అన్నాడండి కొత్త నిబంధనలో. సత్యమును బయలుపరిచే ఆత్మ అన్నాడండి కొత్త నిబంధనలో. ఆ ఆత్మ ద్వారా ప్రేమను ఎలా కుమ్మరించాడో ఆత్మ ద్వారా జ్ఞానాన్ని కుమ్మరించాడండి. దేవునికి గుణగణాలను కుమ్మరించాడండి. పునరుత్థానం యొక్క మహిమ అనేది ఒకటైతే, పునరుత్థానం యొక్క జీవం అనేది మరొకటి, పునరుత్థానం యొక్క శక్తి అనేది మరొకటి అండి. ఈ 3 ధ్యానించిన విషయాలు ఈ ముందు ఇప్పుడు చెప్పడం కుదరదు. దీంటి బుక్ నాలెడ్జ్లో బుక్స్ రాసే విషయాలు ఈ చూచాయిగా నిలబడి చెప్పడానికి కుదరదు. జ్ఞానం అందరికి ఇస్తాడన్న దేవుడు, కొంతమందికి ఇస్తాడు అని నాకు తెలియదు, కానీ ప్రభు తన బిడ్డలకి ఎవరికి ఇస్తాడంటే జ్ఞానం తన హృదయం దేవునికి అప్పగించుకున్న వారి విషయంలో, దేవుని నీతిని వెతికిన వారి హృదయంలో, దేవుని కృపని వెంటాడిన హృదయంలో, దేవుని ప్రేమ యొక్క లోతుల్లో నింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో, పరిశుద్ధ స్థానాల్లో నిలబడిన వ్యక్తి జీవితంలో ఈ దేవుడికి జ్ఞానాన్ని ఇస్తాడేమోనండి. దైవికమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఈ లోకాన్ని మించింది కాదు, ఈ లోకం ఇచ్చేది కాదు, ఈ లోకంలో సంచరించే జ్ఞానం కాదు. ఇది దేవుని జ్ఞానం. ఒక వరం అయినట్లుగా అది దేవుడు తన పరిశుద్ధులు ఇయ్యాలని తలంచాడండి రహస్యంగా. అది 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని జ్ఞానాన్ని ఒక మర్మమైనట్లుగా మేము బోధిస్తున్నాం. అది మాటలతో కాదు, జ్ఞానంతో కాదు రాశాడు. దాంట్లో మంచి మాట అనేది దాంట్లో ఈ దేవుని జ్ఞానాన్ని మర్మంగా బోధిస్తున్నాం. రహస్యం అది, సీక్రెట్ అది, హృదయం. అది పునరుత్థానం మహిమ, పునరుత్థానం యొక్క శక్తి ఆత్మకు అందించిన ఒక దివ్యమైనటువంటి స్థానాలండి. బోధించే విధానం చెప్పుడు మాటలు కాదు, కలహాలతో బోధించే మాట కాదు, ఇతరుల్ని దూషించే మాటలు కాదు, మరీ తత్వజ్ఞానాలు, మరీ విధమైనటువంటి జ్ఞానాలతో సంబంధించినటువంటి జ్ఞానం కాదు, తత్వంలోకి వెళ్ళిపోవడానికి కాదు, లేదా థియాలజీలోకి వెళ్ళిపోయి దూరిపోవడానికి కాదు. ఇది పరిశుద్ధాత్మ స్వాతంత్ర్యంలో, పరిశుద్ధాత్మ శక్తిలో నింపడినటువంటి వాక్యం బైబిల్ గ్రంథం. ఈ ఆత్మలో ఒక వ్యక్తి పరిపూర్ణ చెందే వ్యక్తి, రక్తంలో సంపూర్తి చెంది దేవుని ఆత్మలో పరిపూర్ణ చెందే వ్యక్తి అండి. ఆ వ్యక్తి దానిలో పరిశుద్ధతని వెంటాడే వ్యక్తి అండి. నీతిని వెంటాడాలి, పరిశుద్ధతను వెంటాడాలి. వాటి కోసం తన జీవితంలో ఏదైనా వదులుకుంటాడు, కానీ తన జీవితంలో ఏదైనా వదులుకోవచ్చు, కానీ నీతి కోసం, పరిశుద్ధత కోసం తన హృదయాన్ని నాశనం చేసుకోడండి. దానికోసం ముందుకు వెళ్తాడే, కానీ వాటిని వదులుకోడండి. ఈ లోకంలో నీతిని, పరిశుద్ధతని తన చేతుల్లో నుంచి, విలువైన పరిశుద్ధ హస్తాల నుంచి ఆ నీతిని, పరిశుద్ధిని విడుచుకోడండి. ఎవరు కూడా విడుచుకోరు. అమూల్యమైన సొత్తు అది. జీవ గ్రంథంలో లభించిన అమూల్యమైన సొత్తు. ఆ యొక్క నీతిని వెంటాడటానికి, ఆ పరిశుద్ధతను వెంటాడటానికి తన హృదయం ఆక్రోశిస్తుందండి, ఏడుస్తుంది, కేకలు పెట్టి ఏడుస్తుంది. ఆ పరిశుద్ధ జీవితం కోసం అంగలారుస్తుందండి. ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధుడు అంగలార్పది పరిశుద్ధ జీవితం కోసం. ఎంత చిన్న విషయాల్లో విషయాల్లో లోపరుచుకోవచ్చు, తప్పించుకోవచ్చు,
ఇంత పెద్ద పెద్ద విషయాలు కూడా తప్పించుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఆత్మ యొక్క రెవల్యూషన్కి వచ్చేపాటికి నువ్వు జయించిన పరిశుద్ధత కానీ, నువ్వు జయించిన ఆనీతి కానీ అక్కడ రాదు. ఆత్మ విషయంలో దీనత్వం, ఆత్మ విషయంలో తగ్గింపు, లేకపోతే దేవుని యొక్క ఆత్మిక ప్రత్యక్షతను అనుభవించడానికి అంతకుముందు మీరు పనిచేస్తున్నటువంటివి లేదా నేనున్నటువంటివి అవి కాదు. ఆత్మలో నీతి కణాలు దొర్లించబడుతున్నప్పుడు, పరిశుద్ధమైన కణాలు దొర్లించబడుతున్నప్పుడు వాటి కోసం నీ జీవితంలో నీ సుఖాన్ని, లేకపోతే నీకున్నటువంటి కోరికల్ని, నీకున్నటువంటి ఆశల్ని, నీకున్నటువంటి లగ్జరీస్ని, ఇలా ఉంటే బాగుండు అనుకునేటువంటి స్థానాలని వాటిని వదిలేసుకుంటూ ఉండి, ఎందుకంటే నీ ప్రభు కోసం నీ కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభు కోసం నువ్వు నిలబడతా ఉండి, నువ్వు నిలబడకపోతే సేవ నీకు అర్పితం చేయబడదు. సేవకి నువ్వు అంకితం కాలేవు. సేవా జీవితంలో నువ్వు రాణించలేవు. అటువంటి సేవ చేసేవారిని నీ ఇష్టం వచ్చినట్టు దూషిస్తావు, వారి ప్రార్థనా జీవితాన్ని దూషిస్తావు, వారు నడిచే నడకలను దూషిస్తావు. ఎందుకంటే నీకు లేదు కాబట్టి దూషిస్తావు, నీకుంటే నువ్వు దూషించవు. అటువంటి నేడు సంఘ చరిత్రలు జరుగుతున్నాయండి. మహిమాయుక్తమైన పరిచర్య ఆత్మకి ఇస్తుంటే దేవుడు దాన్ని తృణీకరించేవారు ఎంతమంది ఉన్నారో అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధమైన ప్రభువుని వెంటాడే హృదయం ఉందా నీలో అనేది ఒకసారి యోచించవలసిన విషయం. అందుకోసం దాంట్లో చూసినట్టయితే కనుక ఈ 3 సత్యాలు ఆత్మలో అంత ప్రధానమైనటువంటివండి. దేవుని మహిమ యొక్క స్థానాల్లో ప్రభావితమైనటువంటివి. పునరుత్థానం యొక్క మహిమ నీ ఆత్మకు అందించాడండి. అది ఈ భూమి కట్టడానికి ప్రధానమైనటువంటిది. దేవుని మహిమ యొక్క తేజస్సుతో కూడిన ప్రభు నీ హృదయంలో ఆత్మలో ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ పునరుత్థాన మహిమలో నీ ఆత్మ ప్రకాశించడం నువ్వు చూడగలుగుతున్నావండి. అది చూడలేకపోతే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది, ఏమాత్రం అర్థమవుతుంది. ఆత్మ లేని వానికి ఈ బైబిల్ గ్రంథం అర్థం కాదు. పరిశుద్ధాత్మత కణజాలాలు నీ హృదయం నింపబడకపోతే బైబిల్ గ్రంథం అర్థం కాదు. చెప్పసఖ్యం కానీ మూలతో ప్రార్థన చేయలేకపోతే బైబిల్ గ్రంథం అర్థం కాదు. ఆ ప్రార్థన దేవుని యొక్క పరిశుద్ధుడైన ప్రభు యొక్క శరీరాన్ని ఎన్నిసార్లు తక్కుద్దో, వేదనతో చేసే ప్రార్థన, ఆయన యొక్క గాయపడిన శరీరానికి నువ్వు మూలలతో చేసే ప్రార్థన ఎన్నిసార్లు తక్కుద్దో అని ఒక్కసారి నిరీక్షించారా అనేది ఒక ప్రశ్న. ఇటువంటి స్థానాల్లో నిలబడిన వ్యక్తి దేవుని కోసం ఎంత బలంగా నిలబడతారు అనేది చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది దేవుని వాక్యం అనేది. అందుకోసం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. రోమరాసిన పత్రిక 1:20-21 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వమును జగత్తు మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతున్నది. రోమ 1:20-21 ఆయన అదృశ్య లక్షణాలు, మన అదృశ్య లక్షణాలు చూడగలుగుతున్నాము. దేవుని యొక్క అదృశ్య లక్షణాలని మనం చూడగలుగుతున్నాము. ఆయన అదృశ్య లక్షణాలని, ఆయన అదృశ్య స్వరూపే, ఆయన సర్వత్రా ఉన్నటువంటి దేవుడు. ఆయన నిత్యశక్తి భూమి పుట్టింది మొదలుకొని నిత్యమైన శక్తిలో ఈ భూగోళం నిర్మితమైంది. ఈ భూగోళం మాత్రమే కాదు, గ్రహాలన్నీ నిర్మితమయ్యాయి ఆ నిత్యశక్తిలో. ఒకదాని వెంట ఒకటి భూమి అన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. నిత్యమైన శక్తి, ఆ నిత్యమైన శక్తిలో ఈ గోడలన్నీ కూడా తిరుగుతున్నాయండి. ఏ గోడంలో ఏమున్నాయో, ఏ గోడంలో ఏ విలువైన వస్తువులు ఉన్నాయో, ఏ విలువైన పదార్థాలు ఉన్నాయో, ఏ విలువైన జ్యువెలరీ ఉందో, ఎంతమంది ఎన్ని కొనుక్కున్నారంటే కొంతమంది కొనుక్కోగలిగారండి. ఆ గోడాలు పరిశుద్ధమైన స్థానాలు, విలువైన స్థానాలు అందులో దాచిపెట్టబడ్డాయని కొందరికి మాత్రమే తెలుసు. మరలి ఈ వాక్యం దానితో, ఎందుకంటే ఈ వాక్యం కూర్చోలేకపోయాను. ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానించరా. పరిశుద్ధుడవు ప్రభాని కొందనములు తండ్రి, జీవం కలిగిన దేవాన్ని కొందనములు తండ్రి, మీ నిత్యమైన శక్తి, మీ నిత్యమైన బలాన్ని ఆత్మకి ఇచ్చి నడిపించండి ప్రభు. అందులో పరిశుద్ధులను దాచిపెట్టావు. నీ నిత్యమైన శక్తిలో, నీ దైవత్వం యొక్క పరిపూర్ణతలో నేటి పరిశుద్ధులు దాగి ఉన్నారు ప్రభు. నాయన లేకపోతే సేవ పరిపూర్ణత చెందుతండి. నీ విలువైన మాటలను బట్టి ప్రభాని కొందనములు. గ్రహించుకునే వారికి గ్రహింపు ఉంది, గ్రహింపు లేని వారికి గ్రహింపు లేదు ప్రభు. గ్రహించుకునేవారు ధన్యులు తండ్రి. అందరి బట్టి వందనములు ప్రభు. ఇటు నాకును అనేకులకు దీవెనకరంగా చేసి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.